వినాయక ఎంటర్ప్రైజెస్ ఇన్ గుంటూరు. జస్ట్ మనం ఇల్లు కట్టేటప్పుడు చాలా మంచి వైర్ కావాలి, చాలా మంచి స్విచ్చెస్ కావాలి, చాలా మంచి ఎక్విప్మెంట్ కావాలనేది మనం కానీ ఫిక్స్ అయ్యామంటే మన డబ్బులు ఇంకా అంతే. జస్ట్ మన ఏసీ కొనేటప్పుడు మన రూమ్కి 1.5 టన్ అవసరమా, 2 టన్ అవసరమా, 1 టన్ అవసరమా ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటామో, వాషింగ్ మిషన్ కొనేటప్పుడు 6 kg అవసరమా, 10 kg అవసరమా, ఫ్రంట్ డోరు, టాప్ డోరు ఇలా ఎట్లా క్యాలిక్యులేట్ చేసి కొనుక్కుంటామో, హౌస్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కూడా 100% అట్లనే. మనం వైరింగ్ కొనేటప్పుడు చాలా మంది లక్షలు వేలు ఖర్చు పెడతారు. జస్ట్ ఏ వైరు ఎంత లోడ్ దాకా తీసుకుంటుంది, ఏ వైరు ఎంత అంటే మన ఇంట్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అని జస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకొని స్విచ్చెస్ తీసుకునేటప్పుడు వారంటీ ఉన్నాయా ఈ స్విచ్చెస్, లేకపోతే ఎన్ని అంటే ఒక్కొక్క స్విచ్ 10,000 టైమ్స్ ఆపరేట్ అవుతూ ఉంటుంది ఆన్ ఆఫ్, అలా ఉందా కనీసం వాటి స్పెషలైజేషన్స్ తెలుసుకునేది మన ఏ కంపెనీ ఫిక్స్ అయినా సూపర్. ఎందుకంటే చాలా మంది వాళ్ళు ఆ స్విచ్చెస్ బాగున్నాయని రిఫర్ చేశారని దానికి వెళ్ళిపోవడం, లేదు ఆ బ్రాండ్ బాగుందని చెప్పి దాంట్లో వెళ్ళిపోవడం. దాంట్లోనే ఈ కంపెనీలన్నీ ఒక స్విచ్చెస్లోనే ఒక్కొక్క కంపెనీలో 10 మోడల్స్ ఉంటాయి. ఒక్కొక్క వైరింగ్లో అంటే ఒక్కొక్క కంపెనీ వైరింగ్లో దాంట్లో 6-7 రకాల వైరింగ్లు ఉంటాయి. అలా అంటే మనకి ఏది అవసరం అనే దాన్ని బట్టే మనం కన్స్ట్రక్షన్లో వాడుకోవాలి. అంటే బడ్జెట్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న ఎక్విప్మెంట్స్ని చూసుకొని కానీ అంటే మనం పలానా బ్రాండ్ అనేది బ్రాండ్ ఫిక్స్ అయిపోతా ఉంటే కొత్తగా వచ్చి దానికంటే మంచి క్వాలిటీ ఇచ్చేసి చాలా కంపెనీలు మనం మిస్ అయిపోతాము. జస్ట్ మనకు కావాల్సింది ఏంటి అని మాత్రమే మనం ఏ షాపింగ్ అయినా చేస్తే మాత్రం సూపర్గా మనం సేఫ్ సైడ్ ఉండి మనకి ఏది కావాలో తీసుకున్నట్టు. లేదు అనేసి ఆ బ్రాండ్ వాల్యూస్లో ఆ మాటల్లో పడిపోయాము అంటే కంపల్సరీ వాళ్ళకి ఏది కావాలనుకునేది అనుకుంటున్నారో దాంట్లో మనం పడిపోతాము. కంపల్సరీ ఎలక్ట్రికల్ కానీ ఏ ఎక్విప్మెంట్ కానీ అప్డేట్ అవుదాం, అన్నీ తెలుసుకుందాం. వినాయక ఎంటర్ప్రైజెస్ ఇన్ గుంటూరు.